హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళటి క్లాస్లో మనం థర్డ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ స్టిచ్ చేసుకుందాము జర్దోజీ యూజ్ చేసి. దీనికోసం నేను ఒక ఫ్లవర్ ప్యాటర్న్ని డ్రా చేసుకొని ఆ అవుట్లైన్ పైన స్టెమ్ స్టిచ్ కుడుతున్నాను. మీకు ఆల్రెడీ స్టెమ్ స్టిచ్ నేను చూపించాను. ఎవరైనా నా వీడియో చూడకపోతే ఆ వీడియోని ప్లీజ్ నా ఛానల్లో చూడండి. స్టెమ్ స్టిచ్ కుట్టడం అయిపోయిన తర్వాత నేను కొంచెం లెందీ పీసెస్ని జర్దోజీ పీసెస్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ సెంటర్లో ఏదైతే ఫ్లవర్ సెంటర్లో గ్యాప్ ఉందో అక్కడ నేను జర్దోజీ పీసెస్ యూజ్ చేసి లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేస్తాను. ఈచ్ పెటల్ని ఫిల్ చేస్తాను. సెంటర్లో పర్ల్ స్టిచ్ చేస్తున్నాను 4 mmది. మీరు వేరే ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు, ఫ్రెంచ్ నాట్ కూడా వేసుకోవచ్చు. పర్ల్ చుట్టూన నేను లాంగ్ ఫ్రెంచ్ నాట్ కుడుతున్నాను జర్దోజీ పీసెస్ యూజ్ చేసి. సో ఈచ్ పెటల్ ఏదైతే ఫామ్ అయిందో వీటిని ఫిల్ చేస్తాను. 1 రౌండ్ చుట్టుకున్నాను ఫ్రెండ్స్. సింగిల్ రౌండ్ రొటేట్ చేసుకున్నాను ఫ్రెంచ్ నాట్ కోసము. థ్రెడ్ని ఆల్వేస్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి ట్యాంగిల్ అవ్వకుండా ఉండడానికి. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫామ్ అయిపోయింది. ఇది కూడా చాలా తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.